అన్న ఫోన్ నక్కిరా ముందు ఫోన్ ముందు పట్టుకో చెయ్యి ఇంకా చిన్న పనులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా ముస్లిం స్ట్రీట్లో రోడ్డు కావచ్చు ఇంకా ఇంకా ఏదైతే చిన్న బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో మా చుట్టం చూపు ఏదైతే నారాయణ గారు కొత్తగా నెల నుంచి ఏదో నేను ఉద్ధరించేస్తానని తిరుగుతున్నాడు ఓ మాట చెప్పాడు, మున్సిపల్ స్కూల్స్ అంతా నేనే డెవలప్ చేశానని. ఇంతకన్నా పచ్చి అబద్ధం. చర్చికి రమ్మంటే అందుకే రాడు, భయం. ఎందుకంటే వాళ్ళు చెప్పేదన్నీ అబద్ధాలు. చర్చిల రూపంలో అయితే ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు ఎంత పెట్టారు మున్సిపల్ స్కూల్స్ మీద, ఇప్పుడు ఎంత పెట్టారో బయటకు వస్తుంది. కాబట్టి అసలు గవర్నమెంట్ స్కూల్స్ని కానీ చిన్న ప్రైవేట్ స్కూల్స్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరంటే నారాయణ. అది అందరికీ కూడా తెలుసు. ఈరోజు నేను కాదు, మీరు వెళ్ళి ఏ హై స్కూల్కైనా వెళ్ళండి, ఈ 4 సంవత్సరాలలోనూ మీకు స్కూల్లో బెంచ్లు, అన్ని స్కూల్లో టైల్స్తో, మీ బాత్రూమ్లు అన్నీ బాగుండి, స్కూల్ యూనిఫామ్స్తో, పుస్తకాలతో ఏ ప్రభుత్వం ఇచ్చిందని అడిగితే చిన్న బిడ్డలు చెప్తారు. ఎందుకంటే అబద్ధం చెప్పరు కదా వాళ్ళు, పసిబిడ్డలు, కల్మషం లేని పసిబిడ్డలు చెప్తారు ఎవరు హయాంలో అయిందని. నోరు తెరిస్తే ఒక అబద్ధాల పుట్టల. 5 కోట్లు కూడా పెట్టని నువ్వు దాదాపు 40 నుంచి 50 కోట్లు మున్సిపల్ స్కూల్స్కి పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మాది. సరే ఏది చెప్పినా తర్వాత అబద్ధాలు. ఒకటే అడుగుతున్నా నెల్లూరు నగర ప్రజల్ని, మొత్తం కుటుంబం పాది తిరుగుతూ ఉన్నారు, మేము ఉద్ధరిస్తామని. వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా, మీకు పెద్ద వ్యవస్థే ఉండింది, ఓ మెడికల్ కాలేజ్ లాంటి వ్యవస్థగా. ఒక్కరికైనా కోవిడ్లో కానీ ఎవరికైనా సాయం చేసిన చరిత్ర ఉందా మీది? అసలే నారాయణకి ఇప్పుడు 75-72 సంవత్సరాలు, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కాలేజ్ వ్యవస్థ నడుపుతున్నావు. ఒక్కరికైనా పసిబిడ్డకైనా ఊరికినే చదివించిన చరిత్ర 70 సంవత్సరాల దాకా రాని చరిత్ర అంట ఇంకేమొస్తుంది? 70 సంవత్సరాల దాకా ఒకరికి సాయం చేసే గుణం లేదు, ఒకరిని చదివించిన పాపాను పోలేదు, ఒకరికి వైద్యం చూపించిన పాపాను పోలేదు. ఈ వయసు దాకా రాంది ఇంకేమొస్తుంది? నిజంగా ఈ వయసుకి పాటికే ఆయనకున్న వ్యవస్థ కానీ ఒక వేలాది మందిని ఉచితంగా చదివించుంటారు. వాస్తవంగా రూల్ ఉన్నా కూడా చదివించలే. సరే ఒకరికైనా వైద్యం చేయించావా? అదీలే. కాలేజీలో ఆడపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు? సమాధానం లే. సరే అభివృద్ధి మీద చర్చకి రా ప్రముఖంగా, దానికి సమాధానం లే. ఏంటంటే అన్నీ నేనే చేశా. నువ్వు ఏం చేసావు అది కూడా రా. 40-50 2వ డివిజను. గత 5 సంవత్సరాలు నువ్వు ఎంత చేసావు, మేము ఎంత చేసాం, చర్చకి నేను సిద్ధం. ఏ డివిజన్కైనా పోదాం. గత 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని రోడ్లు వేసావు, ఎన్ని డ్రైన్లు కట్టావు, నేను ఎన్ని రోడ్లు వేసా, ఎన్ని డ్రైన్లు కట్టా, ఆ ఏరియాలో ఉన్న పార్కులు ఏమైనా ఉంటే నువ్వు కంప్లీట్ చేసావు, నేను కంప్లీట్ చేశాను. నేను అన్నిటికీ చర్చకి వస్తానంటే దానికి మనవరం. కాబట్టి మన కాలేజీలో జరిగే అన్ని అనర్థాలు, అన్ని దరిద్రాలంతా పెట్టుకొని ఈయన పక్కన వాళ్ళని విమర్శిస్తుంటాడు. ఈయన మీద వస్తున్న అలిగేషన్ అని సమాధానాలు చెప్పడు. ఈయన మీద వస్తున్న దానికి ఇప్పుడు దా దిక్కులే. ఏమన్నా నేను విమర్శ చేయడంట, కానీ అన్నీ మాట్లాడుతుంటాడు ఆయన పతివ్రత. ఆయన రోజు చూసామంటే చాలు, జగన్మోహన్ తిడతాడు, ప్రభుత్వాన్ని తిడతాడు, అన్నీ అంటాడు. మళ్ళీ నేనేం విమర్శ చేయను అని. ఎవరిని నమ్మిస్తావు, ఎవరిని మోసం చేస్తావు?
మీ ప్రజల్ని గుర్తుపట్టుకోలేవు, నీ కార్యకర్తల్ని గుర్తుపట్టలేవు, నీ నాయకుల్ని. నువ్వు నిజంగానే చెప్తున్నాను, పచ్చి మోసగాడివి. ప్రజలనే కాదు, నీ కాలేజీలో పిల్లల్ని, నీ కాలేజీలో స్టాఫ్ని అందరినీ దగా చేసే మోసగాడివి నువ్వు.